ఈరోజు మన వీడియోలో మరికొన్ని ప్రీవియస్ ఇయర్ మోడల్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇవన్నీ కూడా సింప్లిఫికేషన్కి చాప్టర్కి సంబంధించినవి. సో ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన డేటా రాసుకుందాం అనమాట. ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఏంటి? డివైడెడ్ బై మీన్స్ ప్లస్ అన్నాడు. నెక్స్ట్ మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్ అన్నాడు. మల్టిప్లికేషన్ మీన్స్ మైనస్ అన్నాడు. అండ్ ప్లస్ మీన్స్ డివిజన్. దెన్ 664 ప్లస్ 4 డివైడెడ్ బై 34 ఇంటూ 28 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగి, ఇక్కడ జనరల్గా చూసుకున్నట్లయితే బోర్డ్మాస్ రూల్ ప్రకారంగా ఇది సాల్వ్ చేస్తామన్నమాట. కానీ ఇక్కడ మనకి చిన్న ట్రిక్ అనేది ఇచ్చాడనమాట వాడు. అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏమని ఇచ్చాడు? డివిజన్ అనేది ప్లస్ అనుకోమన్నాడు, మైనస్ అనేది మల్టిప్లికేషన్ అనుకోమన్నాడు. మల్టిప్లికేషన్ వచ్చేసి మైనస్ అన్నాడు, ప్లస్ అనేది డివిజన్ అన్నాడు. సో ఇక్కడ మనం ప్లస్ ఉన్న దగ్గర డివిజన్ రాస్తాము, డివిజన్ ఉన్న దగ్గర ప్లస్ రాస్తాము, మల్టిప్లికేషన్ ఉన్న దగ్గర మైనస్ రాస్తాము. ఎందుకంటే వాడు అలా అనుకోండి అని అన్నాడు కాబట్టి. సో ఈ ఎక్స్ప్రెషన్ని ఈ రూపంలో కన్వర్ట్ చేస్తే 664 ప్లస్ అంటే ఏంటి? డివిజన్ బై 4. డివిజన్ అంటే ఏంటి? ఇక్కడ ప్లస్ 34, మల్టిప్లికేషన్ అంటే మైనస్ కాబట్టి -28. సో ఇప్పుడు దీన్ని బోర్డ్మాస్ రూల్ ప్రకారంగా సాల్వ్ చేస్తాము. సో ఇప్పుడు ఇందులో 664 బై 4 ప్లస్ 34 మైనస్ 28 చేద్దాం. 4 1s 4 1s 6 6. సో 166 ప్లస్ 34 మైనస్ 28 అనేది ఆన్సర్ వస్తుంది. 166 ప్లస్ 34 అంటే 200 అనమాట. మైనస్ 28 ఆన్సర్ అనేది 172 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాము. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకునే కన్నా ముందు ఇక్కడ మీకు ఒక పజిల్ కనిపిస్తుంది కదా, ఈ పజిల్ అనేది సాల్వ్ చేసి నాకు ఆన్సర్ ఏమొస్తుంది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ పజిల్ వచ్చేసి ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ 1 4 4 16 64, ఇంకొక నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది అని చెప్పేసి. దీని ఆన్సర్ అంటే దీని సొల్యూషన్ ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ గురించి రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు మళ్ళీ మన సెకండ్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ మనకి సెకండ్ ప్రాబ్లంలో ఇచ్చిన డేటాను చూస్తే a³ ప్లస్ b³ ఈజ్ ఈక్వల్ టు 432, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 12, దెన్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 3ab ఎంత అనేది కనుక్కోమని చెప్పారు. సో ఇప్పుడు ఇది కావాలి అనుకుంటే మనము ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఫస్ట్ సింప్లిఫైడ్ ఫామ్లో రాసుకుందాం. a² ప్లస్ b² ప్లస్ 2ab మైనస్ 3ab. ఇదేమవుతుంది? a² ప్లస్ b² మైనస్ ab అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇది కనుక్కుంటే ఇది వచ్చేసినట్లు అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఇక్కడ a³ ప్లస్ b³ ఇచ్చారు, ఇక్కడ a ప్లస్ b ఇచ్చారనమాట. అంటే మనకి ఒక ఫార్ములా తెలుసు, a³ ప్లస్ b³ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a² ప్లస్ b² మైనస్ ab అనేది తెలుసు అనమాట. సో a³ ప్లస్ b³ అంటే 432, a ప్లస్ b అనేది 12 అనమాట, ఇంటూ a² ప్లస్ b² మైనస్ ab. సో ఇప్పుడు a² ప్లస్ b² మైనస్ ab ఏమవుద్ది? 432 బై 12 అవుతుంది కదా. 4 3s 4 108, 3 1s 336 అనమాట. సో ఆన్సర్ అనేది 36. అంటే ఇక్కడ a² ప్లస్ b² మైనస్ ab ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 3ab కదా. సో ఆన్సర్ అనేది ఇక్కడ 36 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనం థర్డ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఈ ఈక్వేషన్కి వాల్యూ ఎంత అనేది కనుక్కోమని చెప్పారనమాట. దీన్ని మనము బోర్డ్మాస్ రూల్ ప్రకారంగా సాల్వ్ చేస్తాము. సాల్వ్ చేస్తూ ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి లోపల ఉన్న బ్రాకెట్ సాల్వ్ చేద్దాం అనమాట. సో ఈక్వేషన్ని సింప్లిఫైడ్ ఫామ్లో చేసుకుంటూ రాద్దాం. 5 మైనస్ ఆఫ్ 96 డివైడెడ్ బై 4 ఆఫ్ 3 మైనస్ 16 55 మైనస్ 55 డివైడెడ్ బై 5 ఎంత అవుతుంది? 11 అవుతుంది. సో మళ్ళీ 5 మైనస్ ఆఫ్ 96 డివైడెడ్ బై 4 ఆఫ్ 3 మైనస్ 16 మైనస్ 11 ఎంత అవుతుంది? 5 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ 5 మైనస్ ఆఫ్ 96 బై 4 ఆఫ్ 3 అంటే 12, 4 ఆఫ్ 3 అంటే 12 మైనస్ 5 అనమాట. సో 4 3s 4 24s, 3 1s 3 8s అనమాట. ఇక్కడ ఏం మిగులుతుంది? 5 మైనస్ ఆఫ్ 8 మైనస్ 5 అవుతుంది. సో 5 మైనస్ ఆఫ్ 8 మైనస్ 5 అంటే 3. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. సో ఇలాంటి మరిన్ని ప్రాబ్లమ్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.